హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే హెల్దీ మష్రూమ్ కర్రీ అన్నమాట. మష్రూమ్ కర్రీ కోసం ఇక్కడ రియల్ మష్రూమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. రియల్కి నార్మల్ ఇవి రెండు రకాలు ఉంటాయండి. ఇవి రియల్ మష్రూమ్స్ని ముందుగా ఈ విధంగా వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసేసుకొని మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల జిగురు ఇవన్నీ కూడా పోయి నీట్గా వాష్ అయిపోతాయండి. ఈ విధంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే కర్రీ కోసం 2 మీడియం ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలి. ఒక సెరవ పెట్టుకొని అందులో ఈ విధంగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జీడిపప్పు ఇవన్నీ కూడాను యాడ్ చేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు కూడాను వేయించుకోవాలి. మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక సెరవలో ఒక గెరిట నూనెని యాడ్ చేసేసుకొని హాట్ వాటర్లో ఉంచుకున్నటువంటి మష్రూమ్స్ని ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఈ విధంగా కదుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కదుపుకుంటే ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కదుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్స్ అన్నిటినీ కూడాను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకొక గరిట నూనెని యాడ్ చేసేసుకొని పోపు దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం బాగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కదుపుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో పుదీనాను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కదుపుకొని మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద టమాటాలన్నింటినీ కూడా బాగా మగ్గించుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ధనియాలు ఇవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం అల్లము, వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లకు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా టమాటా బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా తీసుకోవాలి. అలాగే టర్మరిక్ పసుపును కూడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారాన్ని కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు కదుపుకొని టమాటా ఇంకొంచెం బాగా మగ్గేంత వరకు కూడాను మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గడం వల్ల గ్రేవీకి థిక్నెస్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఈ విధంగా టమాటా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కదుపుకొని మసాలా అంతటినీ కూడాను 2-3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కదుపుకొని మసాలా అంతా కూడాను మష్రూమ్స్కి బాగా పట్టేలాగా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కదుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ చిన్న మష్రూమ్స్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేయలేదు. పెద్ద మష్రూమ్స్ కనుక అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ ఉడకడానికి కర్రీ థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కదుపుకొని మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 6-7 మినిట్స్ పాటు
ఉడికించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడాను సపరేట్ అయిపోతూ ఉంది కదా, కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది అని అర్థం. ఈ విధంగా వచ్చినట్టయితే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కదుపుకుంటే, అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఈ విధంగా కనుక చేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.